నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ అల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ మరియు లైఫ్ కోచ్. మీకందరికీ తెలిసే ఉంటుంది, సోమవారం బుద్ధ పౌర్ణమి ఉంది. బుద్ధ పౌర్ణమి అంటే మీకేం గుర్తొస్తుంది? బుద్ధ అంటేనే ప్రశాంతత, కామ్నెస్. సో మనం ఈ రోజు నుంచి, మీరు ఈ వీడియో చూసినప్పటి నుంచి ఏం చేద్దాం? బుధవారం వరకు అయితే కంపల్సరీ ఏ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించద్దు, కంగారు అవ్వద్దు, బాధపడద్దు, కోప్పడద్దు. అంటే టోటల్ గా ఏం చెప్పొచ్చాను? నో నెగటివ్ ఎమోషన్స్. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండండి, కూల్ గా ఉండండి, కామ్ గా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు యూనివర్స్ లో వైబ్రేషన్ హైగా ఉంది. యూనివర్స్ లో వైబ్రేషన్ హైగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? మేనిఫెస్టేషన్స్ చేసుకుంటాము. మన ఫ్రీక్వెన్సీని కూడా హై చేసుకుని మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు మన మేనిఫెస్టేషన్స్ మనకి తొందరగా దొరికేస్తుంది. కాబట్టి మీ ప్రాబ్లమ్స్ కి ఇది ఒక సొల్యూషన్నే. కాబట్టి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకుండా మీ ఫ్రీక్వెన్సీని హై చేసుకోవడం గురించి ఆలోచించండి. ఈ రోజు నుంచి బుధవారం వరకు అయితే, తర్వాత కూడా పాజిటివ్ గానే ఉండండి, లైఫ్ లాంగ్ పాజిటివ్ గా ఉండండి, మంచిది. మీకు ఏం కావాలో అన్ని దొరికేస్తుంది. మళ్ళీ బుధవారం వరకు పాజిటివ్ గా ఉండి మళ్ళీ మీ పాత హ్యాబిట్స్ లోకి వెళ్ళిపోవద్దు, నెగటివిటీకి. సో మీరేం చేస్తారు? ఈ రోజు నుంచి బుధవారం వరకు అయితే కంపల్సరీ నేను పౌర్ణమి మెడిటేషన్ పెట్టాను కదా, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, చూడండి. ఈ రోజు నుంచి కంపల్సరీ చేయండి బుధవారం వరకు. అంతవరకు మనసుని చాలా కామ్ గా పెట్టుకోండి. ఇక సోమవారం నాడు మీరేం చేయాలి అంటే, ఫస్ట్ డే టైంలో ఎవరికైనా పేదవాళ్ళకి ఏమైనా తెల్లనిది దానం ఇవ్వండి. తెల్లనిది ఏమేమి ఇవ్వచ్చు? పాలు ఇవ్వచ్చా? ఎవరైనా పేద పిల్లలకి పెరుగు ఇవ్వచ్చా? చక్కెర ఇవ్వచ్చా? షుగర్. ఇంకా బియ్యం ఇవ్వచ్చా? తెల్ల వస్త్రాలు ఇవ్వచ్చు, షర్టు, డ్రెస్సెస్, శారీ ఇలాంటివి. సో తెల్లగా ఏది ఉంటే కూడా మీరు, మీ సబ్బియ్యం ఉంటే దాంట్లో ఏదైనా స్వీట్స్ చేసి ఇవ్వచ్చు, అలా ఏమైనా ఇవ్వచ్చండి, ఇలాంటిదని కాదు. సో మీరు ఏమైనా తెల్లటి దాన్ని దానం ఇవ్వండి. ఆ ఇచ్చేటప్పుడు మీ మనసులో ఎలా ఉంది భావాలు అని చూసుకోండి. పాజిటివ్ గా, సంతోషంగా ఇవ్వండి. మీరు ఎంత సంతోషంగా ఇస్తే మీకు అంత సమృద్ధిని మీరు అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి మీ లైఫ్ లో సమృద్ధి ఉండాలంటే మీరు పాజిటివ్ గా ఉండాలి, హ్యాపీగా ఇవ్వాలి, తీసుకోవాల్సి మీ మనసారా ఇవ్వాలి. ఇక సోమవారం నాడు మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. ఈ మేనిఫెస్టేషన్ ని మీరు చీకటి పడ్డప్పుడు చేస్తే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడు? సోమవారం ఈవినింగ్ 6 గంటల తర్వాత ఒక ప్రశాంతమైన చోటుని సెలెక్ట్ చేసుకోండి. ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా. ఆరు బయట కూర్చున్నా పర్లేదు, ఎందుకంటే చంద్రుని కిరణాలు మీ మీద డైరెక్ట్ గా పడుతుంటుంది. లేదా మీరు మీ ఇంట్లో, మీకు ఆ ఫెసిలిటీ లేదంటే మీ ఇంట్లోనే కూర్చోండి, పర్లేదు. యూనివర్సల్ వైబ్రేషన్ ఎక్కడుండదు, అన్ని చోట్ల వస్తుంది. కాబట్టి మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదో అక్కడ కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పేపర్లు తీసుకోండి, ఒక దీపం లేదా ఒక క్యాండిల్ తీసుకోండి, గాజు గ్లాస్ లో నీళ్లు తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి, అందులో మీలో ఏ ఏ నెగటివ్ థాట్స్ ఉన్నాయి, మీ ఆరోగ్యం గురించి, మీ రిలేషన్షిప్స్ గురించి, మీ కెరియర్ గురించి, మనీ గురించి, మీ లైఫ్ లో ఉన్న అన్ని ఏరియాస్లలో గురించి ఏ ఏ నెగటివ్ థాట్స్ ఉన్నాయి, లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. నాకు ఎప్పుడు కోపం వస్తుంది, డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఇలాంటి నెగటివ్ థాట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఇంకొక పేపర్లో, రెండవ పేపర్లో ఈ నెగటివ్ గా ఏమేమి రాశారో దానికి ఆపోజిట్ గా పాజిటివ్ గా రాసుకోండి. డబ్బులు సంపాదించడం చాలా సులభం, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ తుడుతూ ఉంటాను, ఇలాంటివన్నీ ఆపోజిట్ గా రాసుకోండి. ఇప్పుడు ఆ నెగటివ్ రాసిన దాన్ని ఏం చేస్తారు? మీ ముందున్న దీపంలో కాల్ చేసి ఆ బూడిదని తీసుకెళ్లి టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేసేసి వచ్చేసేయండి. ఇక మూడవ పేపర్ ఉంది, దానిలో మీరు 25 నుంచి 30 గ్రాటిట్యూడ్స్ ని రాయండి. గ్రాటిట్యూడ్స్ అంటే ఏంటండి? కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తులు, మీ లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ వస్తువులు ఎన్నెన్నో ఉంటాయి. అందులో కేవలం ఒక 30 లేదా 25 రాయలేరా?
తప్పకుండా రాస్తారు. రాసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దీపం ఎందుకు పెట్టుకున్నాం, కేవలం కాల్చడానికని కాదు. ఆ దీపం పెట్టుకున్న ఉద్దేశం ఏంటంటే, ఆ నిప్పు ఏముందో అది క్లెన్జింగ్ ఏజెంట్. మనలో ఉన్న నెగటివిటీని అంతా క్లెన్స్ చేస్తుంది. కాబట్టి మనం ముందు పెట్టుకుంటే ఆ దీపం నుంచి మన ఆరా క్లెన్స్ అవుతుంది. కాబట్టి మనం దాన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు మనలో ఉన్న నెగటివిటీని అంతా రాసి కాల్చి టాయిలెట్ లో పడేసాం. ఇప్పుడు మనం క్లెన్స్ అయిపోయాం. పాజిటివ్ గా రాసిన పేపర్ ఉంది మీ దగ్గర, ఇంకా గ్రాటిట్యూడ్స్ రాసిన పేపర్ ఉంది. ఈ 2 పేపర్స్ ని మడత పెట్టి మీ ముందున్న గాజు గ్లాస్ లో నీళ్లు ఉంది కదా, దాని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మీరేం చేయాలి, మీరిప్పుడు మెడిటేషన్ చేయాలి. ఏ మెడిటేషన్ చేయాలి? నేను ఇందాక చెప్పాను కదా, పౌర్ణమి మెడిటేషన్, ఫుల్ మూన్ మెడిటేషన్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ మెడిటేషన్ చేయండి ప్రశాంతంగా కూర్చొని. మెడిటేషన్ అయ్యాక కళ్ళు తెరవద్దు. ఇప్పుడే అసలైంది ఉంది విజువలైజేషన్. గోల్స్, మీకు గోల్స్ ఉంటుంది కదా, అది కావాలి ఇది కావాలి లైఫ్ లో అని, అవంతా దొరికినట్లు మీరు దాన్ని ఎవరి దగ్గర చెప్పుకుంటున్నారు, మీరు ఇవంతా మేనిఫెస్ట్ చేసుకున్నారు, మీకు దొరికేసింది, చాలా హ్యాపీగా ఉన్నారు, అలా ఎవరి దగ్గర షేర్ చేసుకుంటున్నట్లు విజువలైజ్ చేసుకోండి. విజువలైజేషన్ అయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇప్పుడు ఆ 2 పేపర్స్ తీసుకోండి. ఆ 2 పేపర్స్ తీసుకొని ఆ దీపంలో కాల్చేసి ఆ బూడిదను మీ దోసిట్లో తీసుకొని ఆకాశానికి చూపించి కొన్ని ఊదేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పింది. ఎందుకంటే దాంట్లో మనం మన పాజిటివిటీ రాసాము, మన గోల్స్ రాసాము, మన ధన్యవాదాలను గ్రాటిట్యూడ్స్ రాసాము. దాన్ని అక్కడ ఇక్కడ పడేసే బదులు యూనివర్స్ కే ఇచ్చేద్దాం. మనం మనలో మనకేం కావాలో అవంతా కదా. సో యూనివర్స్ కి ఇచ్చేసారు. ఇప్పుడు ఆ నీళ్లు ఏం చేస్తుంది, మీ ముందరున్న నీళ్లు మీరు రాసి టాయిలెట్ లో పడేశారు కదా, అవంతా తీసేశారు అని అది పీల్చుకుంది. అంటే దానికి తెలిసింది మీకు అవంతా వద్దు అని. ఇంకా పాజిటివ్ గా రాశారు, అదంతా పీల్చుకుంది. గ్రాటిట్యూడ్స్ రాశారు, దాన్ని కూడా పీల్చుకుంది. ఇంత చాలదన్నట్లు యూనివర్స్ లో ఉన్న అద్భుతమైన ఎనర్జీ కూడా పీల్చుకుంది. ఇప్పుడు ఆ నీళ్ళు ఏమైంది, ఎనర్జైజ్ వాటర్ అయింది, చాలా పవర్ఫుల్ వాటర్ అయింది. ఆ నీళ్ళని తీసుకుని యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ తాగేసేయండి. సో ఇక్కడితో మీ మేనిఫెస్టేషన్ పూర్తయింది. కానీ ఇదైన తర్వాత మీ మేనిఫెస్టేషన్స్ గురించి మళ్ళీ మీరు మీ పాత హ్యాబిట్ కే వెళ్ళిపోయేప్పుడు నెగటివ్ గా ఉంటే తప్పకుండా దొరకదు. పాజిటివ్ గా ఉండండి, కష్టమేం కాదు పాజిటివ్ గా ఉండడం. మనకి నెగటివ్ గా ఉండి ఉండి అలవాటు అయిపోయిందంటే అలవాటును మార్చుకోవచ్చు కదా, పాజిటివిటీకి కొత్త అలవాటుని తెచ్చుకోవచ్చు కదా. సో మీరు ఆ దానం చేయడం మర్చిపోవద్దు, ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయడం మర్చిపోవద్దు, బుధవారం వరకు మెడిటేషన్ చేయడం మర్చిపోవద్దు. ఇవన్నీ చేసుకొని మీరందరూ మీ జీవితంలో మీ ఫ్యామిలీతో పాటు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ ని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ముందు వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.